బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు మీరు? ఒక కరెక్ట్గా మీరు అలా అడిగితే నాకు అసలే మతిమరిపోయాడిని. డేట్లకి మీకు గురి చెప్పలేను కానీ డేట్లు అవసరం లేదు, సుమారుగా చెప్పండి. బిగ్ బాస్ వెళ్ళడానికి కరెక్ట్గా ఒక 4-5 రోజులు, మహా అయితే వారం ఉండొచ్చు అంతే. అంతేనా? ఎందుకంటే మిమ్మల్ని ప్రసాద్ ల్యాబ్లో క్వశ్చన్లు చాలామంది అడిగారు మీడియా ముఖంగానే. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికే ఈ ఇష్యూ అంతా చేస్తున్నారా, లావణ్య రాజధాని ఇష్యూ అని చెప్పేసి అందరూ క్వశ్చన్ గుచ్చి అడిగారు. ఆ రోజు మీరు చెప్పిన సమాధానం ఆ సెలక్షన్స్ ఎప్పుడో అయిపోయింది నాకేం తెలుసు అన్నారు. లాస్ట్ మినిట్లో జరిగింది ఇది. అంతే. మీకు ఆఫర్ లాస్ట్గా వారం 10 రోజుల ముందు అంతే వెళ్ళాను. కరెక్ట్గా అంతే 10 రోజులు అనుకుంటా, జస్ట్ 10 రోజుల ముందు ఇంటర్వ్యూకి పిలిచారు. తర్వాత ఏంటి పరిస్థితి ఓకే అంటే నేను చెప్తానన్నాను. తర్వాత ఇంట్లో వెళ్ళాను, చెప్పే వాళ్ళకి పరిస్థితి ఇట్లా ఏంటి పరిస్థితి, ఒకవేళ డెలివరీ అయితే నన్ను పోనిస్తారా ఒక రోజైనా సరే అని అడిగాను. అప్పుడే అడిగాను, ఇంటర్వ్యూలోనే అడిగాను నేను. లేదు అలా కుదరదు, పోనీ మీరైనా వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తారా నాకు, అలా అయినా నాకు ఓకే, అది కూడా చెప్పాను నేను వాళ్ళకి. దట్ విల్ సీ వీ కెన్ ట్రై అది ఇది అన్నారు. ఫోన్లే ఆ మాత్రం ఇస్తే చాలు నాకు, ఇంకా నేను ఉంటాను అని చెప్పి నేను వాళ్ళ దగ్గర నుంచి చదివి తీసుకున్నాను. అలాగే ఇంకా ఏంటి ఈ డాక్టర్లు వాళ్ళు వచ్చి అవన్నీ చెకప్లు అయినప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పాను, హెల్త్ చెకప్లు ప్యూర్ వీగన్, నాకు కంపల్సరీ కొన్ని సప్లిమెంట్స్ అయితే కావాలి, విటమిన్స్, B12 డెఫిషియన్సీ ఉంటుంది వెజిటేరియన్స్కి జనరల్లీ, అదొకటి, ఒక ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ఇవి 2 కంపల్సరీగా తీసుకోవాలి. నాకేం ప్రాబ్లం లేదు అన్నారు. సో అక్కడ డిస్కషన్ అయిపోయింది. తర్వాత ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత వాడితో డిస్కస్ చేసిన తర్వాత నేను వాళ్ళకి ఓకే చెప్పాను. ఓకే కూడా కరెక్ట్గా 6 రోజుల ముందు, 6 రోజులు 7 రోజుల ముందు నాకు తెలిసి లాస్ట్ మినిట్ ఎంట్రీ అయినది. సో అలా జరిగింది. చెప్పిన తర్వాత ఇంకా అప్పటికే కూడా ఇంటర్వ్యూలు నడుస్తూనే ఉన్నాయి, ఇంకో పక్క పోరాటం నడుస్తూనే ఉంది. లాస్ట్ మినిట్ దాకా కూడా నేను కనీసం పాత ఎపిసోడ్ ఒకటి కంప్లీట్గా చూసి వెళ్దాం అనుకునేంత టైం కూడా లేదు నాకు. అలాగే పరిగెత్తా. ఓకే, గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది కూడా మీరు ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయారు. అంతకుముందు చూసిన చిన్న చిన్న గుర్తున్నాయి, ఏవో చిన్న బిట్స్ అన్నీ కూడా. అంతకుమించి అసలు ఎలా ఏం లేదు. బట్ ఐఎమ్ హ్యాపీ, అలాగే వెళ్ళాలి అనేది నా కోరిక. ఓకే, మీరులా ఉన్నారు బట్ గేమ్ ఆడలేదు అంతే. గేమ్ అంటే ఆడాలంటే వాళ్ళు ఏదైనా పెడితే ఎక్కడాలు దూకడాలు అన్నీ కూడా ఉంటాయి, అవి దట్ ఈస్ ఓకే. ఎస్, మైండ్ గేమ్, కుట్రలు కుతంత్రాలు అవన్నీ గట్టిగా ఆడలేదు నేను. ఓకే, ఇంకొకటి మనం చూసుకుంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు మీ తోటి కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? ఆ రోజు ఫస్ట్ డే అప్పుడే చెప్పారా మీతో పాటు ఎవరు ఉంటారని ముందే రివీల్ చేశారా? ఫస్ట్ డే రివీల్ చేశారా? లేదు, నాకు ఎవరు బేబక్క వస్తుంది అన్నట్టుగా కొంచెం లైట్గా ఇన్ఫర్మేషన్ ఉండే. నిఖిల్ అనే అతను వస్తున్నాడని చెప్పారు కానీ నాకు, నేను యాక్చువల్గా వెరీ సారీ, ఆయన మేబీ పాపులర్ ఉండొచ్చు, నేను ఎప్పుడు చూడలేదు ఆయన సీరియల్స్ చూసే టైప్ కూడా కాదు. బట్ ఆయన ఎవరో పాపులర్ అతను నిఖిల్ అనే అతను వస్తున్నాడు అని చెప్పి, ఇంకా నిఖిల్ ఇంకెవరు అంతే, ఇంకెవ్వరు తెలియదు నాకు. కరెక్ట్గా నాకు ముఖపరిచయం ఉన్నది బేబక్క మాత్రమే, ఎందుకంటే ఆవిడ ఒకసారి ఇంటర్వ్యూ చేశాను నేను. ఓకే, ఎఫ్ఎంలో. అంతే, ఇంకెవ్వరు తెలియదు నాకు, ఒక్కళ్ళు కూడా తెలియదు. బేబక్క మాత్రమే తెలుసు. విచిత్రం ఏంటో మా ఇద్దరిని బడ్డీస్గా పంపించారు. ఓకే, ఆవిడ కూడా వస్తుందని కూడా తెలియదు, విన్నా అంతే. వీళ్ళందరూ చాలా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు. ఈ ఏవీలు షూటింగ్ చేసినప్పుడు కూడా ఒకళ్ళు పోయేది ఒకళ్ళు వచ్చేది కూడా కలవడానికి లేకుండా వాళ్ళు అక్కడ మధ్యలో వేగులు ఉంటారు, వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. సో అలా కంప్లీట్లీ అన్నోన్, ఎవ్వరు తెలియదు నాకు. ఓకే, ఇంతకుముందు గతంలో చాలామంది విమర్శలు చేశారు బిగ్ బాస్ స్క్రిప్టెడ్ ఇది అది ఇది అని చెప్పేసి. అస్సలు కాదు. ఎలిమినేషన్ కూడా వాళ్ళ లాస్ట్ మొన్న ముందు వరకు ఎలిమినేషన్ కూడా వాళ్ళ చేతిలో ఏదన్నా ఉండేది. ఓకే, ఇద్దరు ఉన్నారంటే ఒకళ్ళని ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఏదైనా చేయగలరేమో అనేది ఉండేదేమో. లాస్ట్ నా ఎలిమినేషన్ అయితే అది బిగ్ బాస్ చేతిలో కూడా లేదు. అంతే కదా, వాళ్ళు ఎవరు వచ్చి వీళ్ళకి ఓటు వేయండి అని వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళు ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగానే ఉన్నారు. మీరు మీ విషయంలో బయట ఓటింగ్ వెనుక అవి కాకుండా కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేయడం అనేది మీకు ఎలా అనిపించింది? మంచిది అనిపించింది, ఎందుకంటే నేను రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యా. దానికి 2 కారణాలు. ఒకటి చూడడం, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి యాక్చువల్లీ, కొన్ని ఫార్మ్స్ మీద సంతకాలు పెట్టాలి ఫాదర్ ప్లేస్లో నేను.
ఉంటాయి కదా మన అవును. పుట్టినప్పుడు అవన్నీ అవును. మనం చేయాలి, చేయకపోతే పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రావాలి అది ఫాదర్గా మేబీ బిగ్ బాస్ ఇది గమనించి రేపు ఫ్యూచర్ కంటెస్టెంట్స్కి ఎవరైనా సరే బిడ్డ పుట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి 1 డే వెసులుబాటు ఇస్తే మ్మ్. బాగుంటుందని నేను అదే అడిగా యాక్చువల్ 1 డే కావాలి నాకు అని చెప్పి. బట్ సరే అదొకటి. తర్వాత ఫుడ్ కొంచెం నాకు అనుకున్న రేంజ్లో లేకపోయాడు. అంటే ఒకటే ఒక వెజిటేరియన్ అయిపోయాను. అందరూ చేసుకున్న దాంట్లో నాకు సపరేట్గా చేయమని చెప్పి అడిగితే కూడా బాగుండదు. అంటే సపరేట్ అంటే వేరే బౌల్స్ అని కాదు, వాళ్ళందరూ ఎగ్ కలుపుకొని చేసేసుకుంటుంటారు. నాకు ఆ కర్రీ కాకుండా సపరేట్ కొంచెం తీసి పెట్టవా అని వాళ్ళ ఎందుకు ఇబ్బంది పెట్టాలి. నేను ఈ క్యాబేజ్ ముక్కలు, పచ్చి ఆకులు ఏవైతే అవి తినేసి అలా బతికేసాను నేను. మ్మ్. బట్ ఏదిన్నా ప్రోటీన్ పౌడర్ ఉండేది కాబట్టి కాస్త సెట్ అవుతుంటుంది. బట్ అది ఎప్పుడైతే అది కూడా తీసుకెళ్ళిపోయారో మ్మ్. ఇంకా అప్పటి నుంచి మెల్లగా మ్మ్. మాకు కనిపించింది అది ఎందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎందుకు తీసుకెళ్ళాలంటారు? ఏమండి అది మరి అంటే మిగతా వాళ్ళందరూ ఎగ్గో ఏవో తిని బతుకుతున్నారు, నాకు మరి అది కూడా లేదు. మ్మ్. అది నన్ను టార్గెట్ చేశారేమో. ఎవరై ఉంటారు అనుకుంటారు? టార్గెట్ విలన్. ఊరికే అన్నానండి, అంత ఉండదు. బట్ అందరివి తీసుకెళ్ళారు, నా ప్రోటీన్ పౌడర్ కదా అందరివి తీసుకెళ్ళారు. మ్మ్. కానీ అందరికీ ఎగ్ ఉంది, నాకే సిగ్గులేదు. ఓకే.